హలో స్టూడెంట్స్, ఈరోజు మనం సెంట్రల్ టెండెన్సీ యొక్క కొలతను నేర్చుకోబోతున్నాం. గణాంకాల ప్రపంచంలో డేటాను వివరించడానికి మరియు విశ్లేషించడానికి సెంట్రల్ టెండెన్సీ భావనను అర్థం చేసుకోవటం చాలా కీలకం. ఇది డేటా సెట్లోని సాధారణ లేదా కేంద్ర విలువను గుర్తించడానికి, సమాచార నిర్ణయాలు తీసుకోవటానికి మరియు అర్థవంతమైన ముగింపులను రూపొందించడానికి అనుమతిస్తుంది. ఈ పాఠంలో మనం సెంట్రల్ టెండెన్సీ 3 ప్రాథమిక ప్రమాణాలను పరిశీలిస్తాం: సగటు, మధ్యస్థ, మోడ్. విద్యావేత్తలు, పరిశోధకులు వ్యాపారం లేదా రోజువారీ జీవితంలో డేటాను అర్థం చేసుకోవడానికి ఈ చర్యలు ఎవరికైనా అవసరమైన సాధనాలుగా ఉపయోగపడతాయి. శిక్షణా లక్ష్యాలు. ఈ పాఠం పూర్తయిన తరువాత మీరు సగటు, మధ్యస్థ మరియు మోడ్లు గురించి అర్థం చేసుకుంటారు. కీలక పదాలు: సగటు, మధ్యస్థ, మోడ్. సంచిత ఫ్రీక్వెన్సీ, సగటు, పరిశీలనలు, మధ్య విలువ మరియు డేటా సెట్. ఇప్పుడు మనం సమూహం చేయని డేటా కోసం సెంట్రల్ టెండెన్సీ యొక్క కొలత ఏంటో చూద్దాం. సెంట్రల్ టెండెన్సీ యొక్క కొలతలు అనేది డేటా సెట్ యొక్క కేంద్రం లేదా సగటును వివరించడానికి మరియు అర్థం చేసుకోవడానికి ఉపయోగించే ప్రాథమిక గణాంక సాధనాలు. డేటా పాయింట్ల సెట్లో విలక్షణమైన లేదా కేంద్ర విలువను కనుగొనడంలో అవి మనకు సహాయపడతాయి. ఇది సమాచారాన్ని అర్థం చేసుకోవడానికి, నిర్ణయాలు తీసుకోవడానికి లేదా నమూనాలను గుర్తించడానికి అవసరం. సెంట్రల్ టెండెన్సీకి 3 ప్రాథమిక చర్యలు ఉన్నాయి. అవేంటంటే: 1 సగటు, 2 మధ్యస్థ, 3 మోడ్. ఇప్పుడు సగటు అంటే ఏంటి? డేటా సెట్ యొక్క సగటుని వివరంగా ఎలా కనుక్కోవాలో తెలుసుకుందాం. సగటు అనేది సెంట్రల్ టెండెన్సీ యొక్క అత్యంత సాధారణ కొలత. ఇది డేటా సెట్లోని అన్ని విలువలను జోడించడం ద్వారా మరియు మొత్తం విలువల సంఖ్యతో భాగించడం ద్వారా లెక్కించబడుతుంది. సగటు బ్యాలెన్స్ పాయింట్స్ లేదా డేటా యొక్క అంకగణిత కేంద్రాన్ని అందిస్తుంది. ఇది ఎక్స్ బార్ ద్వారా సూచించబడింది. x is equal to sum of all the observations by total number of observations. అంటే x1 plus x2 plus x3 up to so on xn by n is equal to n alpha I is equal to 1, xi is equal to n. సమూహం చెయ్యని ఫ్రీక్వెన్సీ పంపిణీ కోసం ఒకరు ఈ సూత్రాన్ని ఉపయోగించవచ్చు. ఇక్కడ మీన్ x is equal to sum of all observations by total number of observations. n sigma I is equal to 1, fi xi by n sigma I is equal to 1 fi. ఇప్పుడు మనం ఒక ఉదాహరణ పరిష్కరించడం ద్వారా డేటా సెట్ యొక్క సగటును ఎలా కనుక్కోవాలో చూద్దాం. 10 మ్యాచ్ల సిరీస్లో ఈ కింది గోల్ సంఖ్య ఒక జట్టు స్కోర్ చేసింది. 2345013343. సొల్యూషన్: మొత్తం మ్యాచ్ల సంఖ్య 10, n is equal to 10 ఇచ్చారు.
మనకు తెలుసు x మొత్తం పరిశీలనలు బై మొత్తం పరిశీలనల సంఖ్య. సో xmean x1 plus x2 plus x3 up to so on xn by n is equal to n sigma I is equal to 1 xi by n. n విలువ మనకు తెలుసు, xi విలువను కనుక్కోవాలి. Sigma to the power of 10 x is equal to 2 plus 3 plus 4 plus 5 plus 0 plus 1 plus 3 plus 3 plus 4 plus 3 is equal to 28. ఇప్పుడు సగటు ఫార్ములాలో xi మరియు n విలువను రీప్లేస్ చేద్దాం. x is equal to 28 by 10. సో ఫైనలీ x is equal to 2.8. ఇచ్చిన డేటాకు సగటు x is equal to 2.8. గమనిక, డేటా సెట్ చిన్నగా ఉంటే ఈ పద్ధతి ప్రభావవంతంగా ఉంటుంది. మరొక ఉదాహరణ చూద్దాం. ఒక పాఠశాలలో 9వ తరగతిలో 30 మంది విద్యార్థులు పొందిన మార్కుల సగటును టేబుల్లో కనుక్కోండి. సొల్యూషన్: అందించిన పట్టిక సమూహం చేయని ఫ్రీక్వెన్సీ పట్టిక. మనం మునుపటి పద్ధతిని అనుసరించవచ్చు, కానీ డేటా సెట్ పెద్దదైనందున ఇది సరిపోదు. కాబట్టి మనం ఈ క్రింది డేటా యొక్క సగటును కనుక్కోవడానికి ఇదే పద్ధతిని అనుసరిస్తాం. ముందుగా విద్యార్థుల కాలంతో మార్కుల కాలంను గుణిస్తే అప్పుడు మనకు f వస్తుంది. సమూహం చేయని ఫ్రీక్వెన్సీ పంపిణీ పట్టిక యొక్క సగటు సూత్రం మనకు తెలుసు. అంటే xmean is equal to sum of all observations by total number of observations is equal to n sigma I is equal to 1 fi xi by n sigma I is equal to 1 into fi. ఇప్పుడు fi xi యొక్క సమ్మేషన్ పొందటానికి ఫ్రీక్వెన్సీ కాలమ్ యొక్క అన్ని విలువలను జోడించండి. అలాగే మొత్తం పరిశీలన సంఖ్య పొందటానికి fi నిలువు వరుస యొక్క అన్ని విలువలను జోడించండి. ఇప్పుడు ఫార్ములాలోని విలువలను ప్రత్యామ్నాయం చేయండి. అప్పుడు మనకేం లభిస్తుంది? 1779/30. ఇప్పుడు మనం మధ్యస్థాన్ని వివరంగా నేర్చుకుందాం. మధ్యస్థ డేటాను ఆరోహణ లేదా అవరోహణ క్రమంలో అమర్చినప్పుడు మధ్యస్థ విలువ మధ్యస్థ క్రమంలో అమర్చబడినప్పుడు ఇది మధ్య పరిశీలన విలువ.
సమూహం చేయని డేటా మధ్యస్థం క్రింది విధంగా లెక్కించబడుతుంది. పరిశీలనల సంఖ్య n బేసిగా ఉన్నప్పుడు మధ్యస్థం n+1/2 పరిశీలన యొక్క విలువ. పరిశీలనల సంఖ్య n సమానంగా ఉన్నప్పుడు మధ్యస్థం అనేది n/2 మరియు n+1/2 పరిశీలన యొక్క సగటు. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. వరుస మ్యాచ్లో కబడ్డీ జట్టు సాధించిన పాయింట్లు ఈ క్రింది విధంగా ఉన్నాయి. జట్టు స్కోర్ చేసిన పాయింట్ యొక్క మధ్యస్థాన్ని కనుక్కోమన్నారు. అప్పుడు జట్టు స్కోర్ చేసిన పాయింట్లను ఆరోహణ క్రమంలో అమర్చండి. మనకేం లభిస్తుందంటే ఈ క్రింది విధంగా వస్తుంది. ఇక్కడ n=16 సమాన సంఖ్య అయినందున 16 పదాలు ఉన్నాయి. కాబట్టి 2 మధ్య పదాలు ఉన్నాయి, అనగా n/2 మరియు n+1/2 అంటే 16/2 అండ్ 16+1/2. 16/2 మరియు 17/2 అంటే 8వ మరియు 9వ పదాలు వరుసగా 10 మరియు 14. కాబట్టి మధ్యస్థం అనేది 8వ మరియు 9వ పదము యొక్క విలువల యొక్క సగటు. మధ్యస్థం = 10 + 14/2 = 12. కాబట్టి కబడ్డీ జట్టు సాధించిన సగటు పాయింట్లు 12. ఇప్పుడు మనం మరొక ఉదాహరణ చూద్దాం. స్కోర్ చేసిన సెంచరీలు మరియు ప్రపంచంలోని క్రికెటర్ల సంఖ్య ఈ క్రింది విధంగా ఇవ్వబడింది. ఇచ్చిన డేటా మధ్యస్థాన్ని కనుక్కోండి. సొల్యూషన్. మధ్యస్థాన్ని కనుక్కోవడానికి మనం పౌనఃపున్యాలను ఆరోహణ లేదా అవరోహణ క్రమంలో అమర్చాలి. అప్పుడు మనం డేటా మధ్యస్థానాన్ని కనుక్కోవచ్చు. కానీ ఈ ప్రశ్నలో పౌనఃపున్యాలు జోడించినప్పుడు మనకి మొత్తం 139 వస్తుంది. ఇప్పుడు మనం 5 5 5 5 56 సార్లు మరియు 10 10 10 కోసం 23 సార్లు మరియు అదేవిధంగా అన్ని పాయింట్లకు రాయాలి. ఇది వాటిని ఆరోహణ లేదా అవరోహణ క్రమంలో వ్రాయటానికి చాలా పెద్ద డేటా సమయం తీసుకుంటుంది మరియు మనం తప్పుగా లెక్కించే అవకాశం కూడా ఉంది. కాబట్టి మనం సంచిత ఫ్రీక్వెన్సీతో వెళ్దాం, అనగా మొత్తం పౌనఃపున్యాల అమలు. ఇప్పుడు 3 నిలువ వరుసలను, ఒకటి సెంచరీల సంఖ్యకు, మరొకటి క్రికెటర్ల సంఖ్యకు మరియు చివరిది క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ కోసం గీయండి. సంచిత పౌనఃపున్యం యొక్క మొదటి వరుసలో విలువ ఒకే విధంగా ఉంటుంది, అంటే 56. సంచిత ఫ్రీక్వెన్సీ యొక్క రెండో వరుసలో విలువలు 56 + 23 = 79.
సంచిత ఫ్రీక్వెన్సీ యొక్క మూడవ వరుసలో విలువ 79 ప్లస్ 39 ఈజ్ ఈక్వల్ టు 180. సంచిత ఫ్రీక్వెన్సీ యొక్క నాలుగవ వరుసలోని విలువ 118 ప్లస్ 13 ఈజ్ ఈక్వల్ టు 131. సంచిత ఫ్రీక్వెన్సీ యొక్క ఐదవ వరుసలో విలువ 131 ప్లస్ 8 ఈజ్ ఈక్వల్ టు 139. ఇప్పుడు మొత్తం ఫ్రీక్వెన్సీ n ఈజ్ ఈక్వల్ టు 139. ఇది బేసి సంఖ్య. బేసి పరిశీలనల మధ్యస్థం n ప్లస్ 1/2 ఈజ్ ఈక్వల్ టు 139 ప్లస్ 1/2 ఈజ్ ఈక్వల్ టు 140/2 అంటే 70వ పదం. కాబట్టి మధ్యస్థం అనేది సంచిత పౌనఃపున్యానికి అనుగుణంగా ఉండే శతాబ్దాల సంఖ్య. కేవలం ఎక్కువ లేదా 70కి సమానం అంటే 10. కాబట్టి మధ్యస్థం 10. ఇప్పుడు మోడ్ గురించి వివరంగా తెలుసుకుందాం. మోడ్ డేటా సెట్లో చాలా తరచుగా కనిపించే విలువలను సూచిస్తుంది. అంటే గరిష్ట పౌనఃపున్యం కలిగిన పరిశీలనను మోడ్ అంటారు. ఇప్పుడు మనం ఒక ఉదాహరణ చూద్దాం. 14, 25, 14, 28, 18, 17, 18, 14, 23, 22, 14, 18 యొక్క మోడ్ని కనుక్కోండి. సొల్యూషన్. మొదట మనం ఈ డేటాను ఈ క్రింది విధంగా ఏర్పాటు చేస్తాం. అంటే ఆరోహణ క్రమంలో రాస్తాం. ఇక్కడ 14 తరచుగా జరుగుతుంది. అంటే 4 సార్లు. కాబట్టి మోడ్ 14. ఇప్పుడు మనం మరొక ఉదాహరణ చూద్దాం. 15 మంది విద్యార్థులకు ఇచ్చిన సైన్స్ పరీక్షలో ఈ క్రింది మార్కులు 100కి నమోదు చేయబడ్డాయి. ఎంత? 41, 39, 48 అండ్ సో ఆన్. సొల్యూషన్. మొదట మనం ఈ డేటాను క్రింది రూపంలో ఏర్పాటు చేస్తాం. ఎలా? ఆరోహణ క్రమంలో రాస్తాం. ఇక్కడ 52 చాలా తరచుగా వచ్చింది. అంటే 3 సార్లు. కాబట్టి మోడ్ 52. సో స్టూడెంట్స్, మనం నేర్చుకున్న వాటిని క్లుప్తంగా చెప్దాం. ఈ పాఠం యొక్క సారాంశం. సగటు. ఇది డేటా సెట్లోని అన్ని విలువలను జోడించటం ద్వారా మరియు మొత్తం విలువల సంఖ్యతో భాగించటం ద్వారా కనుగొనబడుతుంది. x = అన్ని పరిశీలనల మొత్తం బై మొత్తం పరిశీలనల సంఖ్య I = 1 + n/x. n సిగ్మా I = 1 xi/n. సమూహం చేయని ఫ్రీక్వెన్సీ పంపిణీ కోసం xmin = n సిగ్మా I = 1 fi xi/n సిగ్మా I = 1 fi.
మధ్యస్థం. ఇది మధ్యస్థం అత్యంత పరిశీలనల విలువ. n అనేది బేసి సంఖ్య అయితే మధ్యస్థం n+1/2 పరిశీలన విలువ. n అనేది సరి సంఖ్య అయితే మధ్యస్థ విలువల యొక్క సగటు. అంటే n/2 మరియు n+1/2 పరిశీలనలు. మోడ్ అనేది చాలా తరచుగా జరిగే పరిశీలన.